అందరికీ నమస్కారం. నేను మీ సంగీత. వెల్కమ్ టు మామ్ గీతా స్టెప్స్. ఈరోజు కూడా ఒక మంచి ఇంట్రెస్టింగ్ టాపిక్తో మీ ముందుకు వచ్చేసాను. గర్భధారణ సమయంలో ఇలాంటి ఆహారాలు తీసుకుంటే నార్మల్ డెలివరీ తప్పకుండా అవుతుందట. ఆ ఆహార పదార్థాలు ఏంటో తెలుసుకుందామా? అంతకంటే ముందు ఒకవేళ మీరు గనక మన ఛానల్ మొదటిసారి చూస్తూ ఉంటే తప్పకుండా మామ్ గీతా స్టెప్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. గర్భవతులు మీరు గర్భిణిగా ఉన్నప్పుడు కొన్ని రకాల ఆహారాలు తీసుకోవడం వలన నార్మల్ డెలివరీ అవుతుందని తెలుసా? అంతేకాదు, మీరు ప్రసవ సమయంలో వచ్చే కాంప్లికేషన్స్ కూడా తగ్గుతాయని చెబుతున్నారు నిపుణులు. వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా కూడా ఇది నిజమే. 9 మాసాలు చిన్నారిని మొయ్యాలంటే కొంచెం కష్టమే. అందులోనూ 37-38 వారాల గర్భం అంటే దాదాపుగా ఒక అడుగు ప్రసవానికి దూరంగా ఉన్నట్టు మాత్రమే అర్థం. సో ఈ సమయంలో చిన్నారి కోసం ఎదురు చూడడము, నొప్పులు ఎప్పుడెప్పుడు మొదలవుతాయా అన్న ఒత్తిడి అనేది తప్పకుండా ప్రతి ఒక్క గర్భవతికి ఉంటుంది. దీనికోసం న్యాచురల్ డెలివరీకి సహాయపడే అనేక రకాల మార్గాలను వెతుకుతుంటారు గర్భవతులు. అందులో ముఖ్యంగా పెద్దలు కొన్నినైతే వివరంగా చెప్పున్నారు. ఎలాంటి ఆహారాలు తీసుకుంటే మనకు నార్మల్ డెలివరీ అవుతుందో ఆ ఆహారాలు ఇప్పుడు చూసేద్దాం. మొదటిగా చూస్తే రెడ్ రాస్బెర్రీ లీవ్స్. ఇవి ఎందుకు ఉపయోగపడతాయంటే మీ యొక్క గర్భాశయం యొక్క కండరాన్ని బలోపేతం చేస్తాయి, పెల్విక్ ఫ్లోర్ని టోన్ చేస్తాయి, మీ యొక్క ప్రసవ నొప్పులను తగ్గిస్తాయి. అంతేకాదండి, నార్మల్గా మీ యొక్క బ్రాక్స్టన్ హిక్స్ సంకోచాలని ఇంకా బలోపేతం చేసి త్వరగా డెలివరీ అవ్వడానికి హెల్ప్ అవుతాయన్నమాట. ఈ యొక్క రాస్బెర్రీ లీవ్స్ని సాధారణంగా 34వ వారం నుండి తీసుకోవాలని చెప్తుంటారు. ఈ యొక్క ఆకులను సాధారణంగా టీ రూపంలో మనం వేడి నీటిలో వేసి ఆకులను కాయడం ద్వారా తీసుకుంటే మంచిదట. ఇక రెండవదిగా చూస్తే పచ్చి పప్పాయ, అన్రైప్ పప్పాయ అంటారండి. నార్మల్గా ఇది మొదటి 9 మాసాలు కూడా గర్భవతులు తీసుకోకూడదని పూర్తిగా నిషేధించారు. ఎందుకంటే ఇది తీసుకుంటే త్వరగా కాన్పు అనేది అవుతుంది. నార్మల్గా మనం మొదటి 9 మాసాలు తీసుకోవడం ద్వారా మనకు మిస్క్యారేజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. బట్ మీరు డెలివరీ టైంలో దగ్గరగా ఉన్నారు, ఇక డెలివరీ అనేది మీకు రావడం లేదు, నొప్పులు స్టార్ట్ అవ్వడం లేదు అన్నప్పుడు మీరు పచ్చి పప్పాయను తీసుకోవచ్చు. ఎందుకంటే ఈ యొక్క పచ్చి పప్పాయలు రబ్బరు పాలు ఉంటాయంట. సో ఇది ఆక్సిటోసిన్ అనే హార్మోన్కు సమానమైన లక్షణాలను కలిగి ఉంటాయి. ఆక్సిటోసిన్ అనేది మనకు ప్రసవ సమయంలో విడుదలయ్యే ఒక హార్మోన్ అన్నమాట. సో దానికి సమానమైన లక్షణాలు ఈ యొక్క పచ్చి పప్పాయలో ఉంటాయి. కాబట్టి ఈ యొక్క పచ్చి పప్పాయని చివరిగా, అంటే మీకు ప్రసవం కాన్పు అనేది ఇంకా నొప్పులు రావడం లేదు అనుకున్నప్పుడు ట్రై చేశారంటే మీకు 2-3 రోజుల్లోనే ప్రసవం అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఇక మూడవదిగా చూస్తే పైనాపిల్ అండి. పైనాపిల్ గర్భవతులు తీసుకోకూడదు అని చెప్తూ ఉంటారు. ఎందుకంటే పైనాపిల్లో బ్రోమోలైన్ అనే ఎంజైమ్ అనేది ఉంటుంది. ఇది గర్భాశయం యొక్క ద్వారాన్ని త్వరగా పలుచగా చేసి ప్రసవానికి దారితీస్తుందన్నమాట. అందుకే మొదటి 9 మాసాలు అనేది గర్భవతులు ఈ యొక్క పైనాపిల్కి దూరంగా ఉండడం మంచిదని చెప్తారు నిపుణులు. బట్ మీకు ప్రసవం అనేది అవడం లేదు, మీకు యూట్రస్ అనేది ఓపెన్ అవడం లేదు అన్నప్పుడు మీరు పైనాపిల్ తీసుకున్నప్పుడు ఆ యొక్క యూట్రస్ యొక్క ముఖ ద్వారం అనేది పలుచబడి ఓపెన్ అవుతుంది. సో దీనివలన మీకు డెలివరీ త్వరగా అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఇక నెక్స్ట్ చూస్తే ఖర్జూరం అండి. ఖర్జూరంలో ఎన్నో రకాల పోషణలు ఉన్నాయి. అయినా కూడా అధికంగా ఖర్జూరాలు అనేవి మొదటి 9 మాసాలు కూడా తగ్గించాలి. అంటే కొంచెం 3 కంటే ఎక్కువగా ఖర్జూరాలు తీసుకోకూడదు ఒక రోజుకు. ఒకవేళ మీరు కనుక 9వ మాసం వచ్చారు అంటే ఇక 9వ మాసంలో మీరు అధికంగా తీసుకున్నప్పుడు మీ సర్విక్స్ త్వరగా ఓపెన్ అయ్యేకి హెల్ప్ అవుతుంది. కాబట్టి గర్భవతులు 9వ మాసం స్టార్ట్ అయిన తర్వాత మీరు డేట్స్ రెగ్యులర్గా తీసుకున్నారంటే నార్మల్ డెలివరీ అయ్యే ఛాన్స్ ఎక్కువ. బట్ ఖర్జూరంలో చక్కెర స్థాయి అనేది ఎక్కువగా ఉంటుంది. కాబట్టి డయాబెటీస్ ఉన్నవారు, ఈస్ట్ ఇన్ఫెక్షన్ ఉన్నవారు ఈ యొక్క ఆహారానికి దూరంగా ఉంటే మంచిది. సో ఫ్రెండ్స్, చూసారు కదా, నార్మల్ డెలివరీ అవ్వాలంటే తప్పకుండా తీసుకోవాల్సిన 4 ఆహార పదార్థాలు. ఐ హోప్ ఈ వీడియో మీకు యూస్ఫుల్గా ఉందనుకుంటున్నాను. యూజ్ అనిపిస్తే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.